విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. వేయండి ఆ బయట ఒకసారి. వైసీపీలో ఉండాలంటే ఇదే రకంగా మాట్లాడాలి. వైసీపీలో ఉండాలంటే పోలీసులు కూడా బూతులు తిట్టాలి. రాష్ట్రంలో డివియేట్ చేయాలి టాపిక్ అన్నిటిని. ఏదో ప్రజల మంచి కోసమే మేము పుట్టాం ఈ కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నారేంటి వీళ్ళు. పేరెంట్ నాని ఫాదర్తో ఎండ్ అయిపోయింది ఆ చరిత్ర. ఒక రెప్యుటేషన్ అనేది ఎండ్ అయిపోయింది. పేరెంట్ నాని ఎప్పుడైతే వైసీపీలో మొదలు పెట్టాడో పంచాంగం, రెప్యుటేషన్ టోటలీ ఎండ్ అయింది. నిన్న పేరున కిట్టు అయిన తర్వాత పేరున కిట్టు పైన ఇప్పుడు నేను చెప్తున్న సదరు సెక్షన్లు ఏంటంటే బిఎన్ఎస్ 132, 351/2 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీని గురించి మాట్లాడడానికి పేరెంట్ నాని వచ్చాడు కిట్టుకు సపోర్ట్గా. వచ్చేసి ఏం మాట్లాడాడు ఒక్కసారి మీకు ప్లే చేసి వినిపిస్తా. కుమ్మర్లు, తూర్పు కాపులు వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొలరవిందా చూసుకో. ఇదే బాబురాజుని బందర్ తీసుకొస్తా.